బ్రహ్మగాడి అంతు నేను చూస్తాను. కానీ ఆ అగ్ని అలాంటి వాడు కాదు, చాలా మంచివాడు. దేవరాజ్, ఇంకా మనం కూర్చొని ఆలోచిస్తే లాభం లేదు. అటు ఇటు తెలిసేద్దాం. అవును దేవరాజ్, ఆ అగ్ని చేసిన పని వల్ల మనకి ₹1,00,00,000 నష్టం వచ్చింది. అందుకే వాడికి మనం గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి. ఇప్పుడే మనం నిబ్బరంగా ఉండాలి. ఆ అగ్ని సామాన్యుడు కాదు, వాడితో చాలా ప్రమాదం. ఏ మాత్రం తేడా వచ్చినా మన పునాదులతో సహా పెకలించి వేస్తాడు. అందుకని వాడు మన సరుకు పట్టుకొని మనకి నష్టం కలిగిస్తుంటే చూస్తూ చూస్తూ ఉండాలా? వాడిలాగే చెలరగిపోతుంటే మనం కృష్ణారామ అనుకుంటూ భజన చేస్తూ కూర్చోవాలా? మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఇలా ఆవేశపడటంలో అర్థం లేదు. వాడు మనకు సంబంధించిన వ్యాను పట్టుకున్నాడే కానీ ఆ వ్యాను మనదైన సంగతి వాడికి తెలియదు. ఆ వ్యాను అది అని తెలుసుకునే లోపల ఆ వ్యాన్ ఏ విధంగా అయినా బయటకు రప్పించాలి. అంతే కదా? అంతేకాదని చాలా తేలిగ్గా చెప్పేశావు. అంత తేలిక కాదు. పోలీస్ స్టేషన్ లో ఉన్న వ్యాన్ని బయటికి రప్పించడం అంత తేలికైన విషయమేం కాదు. కత్తి లాంటి పోలీసులు 10 మంది పకడ్బందీగా కాపలా కాస్తున్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా తప్పులు జరపడానికి కూడా వెనుకడు. అంత గట్టి ఏర్పాటు చేశాడు ఆ ఇన్స్పెక్టర్ అగ్ని. గణేష్ అండ్ కాళిదాస్, ఈ దేవరాజుని మీరు తక్కువ అంచనా వేశారు. ఈ రోజు అగ్నిపైకి ఒక వజ్రాయుధాన్ని ప్రయోగించాను. వజ్రాయుధమా? ఆ ఆయుధం అగ్నిని జయిస్తుందా? నేను కాంటాక్ట్ చేసిన వ్యక్తి సామాన్యుడు కాదు. పోలీస్ స్టేషన్ భూస్థాపితం చేసినా సరే మన యొక్క వ్యాన్ సురక్షితంగా బయటకు తీసుకురాగలుగుతాం. అతని పేరేమిటో తెలుసా? హలో రత్నం, సీను. Sorry for the interruption. I am Red Line. వెల్ మై డియర్ రెడ్ లైన్, వెల్ రెడ్. నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. మిస్టర్ దేవరాజ్, నీకొచ్చిన ఆపద ఏమిటి? నేను చేయవలసిన సహాయం ఏమిటి చెప్పు. నీ పని ముగించాలనే నేను ఇక్కడికి వచ్చాను. మేము ముగ్గురం కలిసి చిన్న చిన్న సేకరణ వ్యాపారాలు చేస్తుంటాం. వాటిలో డ్రగ్స్, బ్రౌన్ షుగర్, హెరాయిన్, కొకైన్ వంటి మత్తు పదార్థాలను ₹1,00,000 మత్తు పదార్థాలను వ్యాన్ లో పెట్టి పంపిస్తుంటే ఆ ఇన్స్పెక్టర్ అగ్ని ఆ వ్యాన్ పట్టుకొని స్టేషన్ లో బంధించాడు. నువ్వు దాన్ని ఏ విధంగా సరే బయటికి తీసుకురావాలి. మా ముగ్గురు పేర్లు బయటికి రాకుండానే ఆ వ్యాన్ని బయటికి తీసుకురావాలి. ఈ సంఘటన ఆధారంగా మా ముగ్గురు చేతులు బయటికి తీయాలని ఇన్స్పెక్టర్ అగ్ని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఇన్స్పెక్టర్ అగ్ని అంత పవర్ఫుల్ ఆఫీసరా? అయినా ముగ్గురు మాఫియా రంగులు ఒక మామూలు ఇన్స్పెక్టర్ భయపడ్డాం చాలా ఆశ్చర్యంగా ఉంది. వాడు మామూలు ఇన్స్పెక్టర్ కాదు, పగ మడుతున్న బ్రహ్మాస్త్రం. మాకు అడ్డు తగులుతున్న ఆ నరసింహాన్ని అడ్డు తప్పించుకోవడం కోసం వాడిని నేనే ఇక్కడికి రప్పించాను. కానీ వాడే మాకు ఇప్పుడు మొగలై కూర్చున్నాడు. వెళ్ళిపోయిందా? మీకేం అర్థమైంది? దేవుడు మీరు చేస్తున్న ఈ వచ్చినప్పుడు ఫోన్ చేయమని నింది పోయిందేమైతే ఈ ముఠాలో ఎవరో మీకు ద్రోహం చేస్తున్నారు. No! అసంభవం. నా విషయాలు బయటకు చేరవేసి ప్రతికి బట్ట కట్టడం కొరాలు జరగదు. అవును, ఈ విషయంలో మేము చాలా జాగ్రత్తగా ఉంటాం. రేఖ అనే అమ్మాయి తెలుసా? రేఖ? ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది. 6 నెలల క్రితం రేఖ అనే అమ్మాయి మా రహస్యాలు తెలుసుకుంటుందని తెలిసి నిర్దాక్షిణంగా ఆడదని చూడకుండా నిర్దాక్షిణంగా హతమార్చాం. అది నా దగ్గర పిఏగా పనిచేస్తుంది. కానీ దాని పని అది చేసుకోకుండా నా రహస్యాలే బయటకు చేరవేయాల్సి చూసింది. అంతే, అడ్డంగా నరికేశాను. ఓకే మిస్టర్ దేవరాజ్,
నేను పని చేయాలంటే నా కండిషన్స్ తెలుసుగా, అందుకు ఇష్టమైతే చెప్పు, సాయంత్రానికల్లా నీ సరుకు నీకు చేరుతుంది. సుల్తాన్ నీ గురించి చెప్పాడు, నీ కండిషన్లకు ఇష్టపడే నిన్ను పిలిపించాను. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఎట్టి పరిస్థితుల్లోనూ మా ముగ్గురు పేర్లు బయటికి రానియకు. డోంట్ వరీ దేవరాజ్, ఈ రేట్లో నువ్వు పని మొదలు పెడితే పోలీసులు ప్రజలు నా పేరు చెప్పించాలే తప్ప మరొక పేరు బయటికి రాదు. దేవరాజ్, అసలు ఎవరు ఈ రెడ్ లైన్? వాడు నమ్మదగిన వాడేనా? వాడు ఎవడైతే మనకెందుకు, మన పని పూర్తయిందా లేదా? వీడు కలకత్తా మహానగరంలో నేరాలు ఘోరాలు చేసి ఈ మధ్య మన ఆంధ్రాలోకి అడుగు పెట్టాడు. వచ్చి రాగానే మన సుల్తాన్ కంట పడ్డాడు. వీటిని మనం ఉపయోగించుకుంటే చాలా ఉపయోగాలు ఉంటాయి. కామిని కామిని కమాండియర్, టెన్షన్ లో బుర్ర హీట్ ఎక్కిపోయింది. నీ వంపు సొంపుల వయ్యారాలతో మా ఖాళీని ఆనందపరచు. అన్నీ కలిపేసేసుకుంటారు. గణేష్, వెళ్దాం కదా. మా మావాడు రెడీ అయిపోతున్నాము. సంపులో పుచ్చమందరం సందేహాన్ని